తిరుపతి సిమ్స్ సర్కిల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుపతికి వస్తున్న నేపథ్యంలో నగరం మొత్తం అడుగడుగున బ్యానర్లతో నింపారు. దీనిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నిరసన తెలియజేశారు. బ్రహ్మోత్సవాల జగనోత్సవాలని మండిపడ్డారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. టీటీడీ ఫ్లెక్సీలు ఎక్కడా లేవు. మామూలుగా మనం ఏం చేస్తాము, గరుడు మనం 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మాకు నిషేధించామని చెప్పి టౌన్ క్లబ్ సెంటరు మఠపలాది సెంటర్లు మనం వేస్తాము. ఇప్పుడు ఆ బ్యానర్లు కూడా లేకుండా ఈ బ్యానర్లు పెట్టేదాని వల్ల మనం వచ్చే యాత్రికులకి ఏమి మనం సంకేతాలు ఇస్తున్నామనేదే మా బాధ. మరి ఈ ఫోటోలు చూసుకునేది వాళ్ళు ఏడ దూరాలు కూడా అసలు ఏమి లేదు. నేను కార్లో వస్తా ఉన్నా, నేను మా బావోళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా ఉన్నా, వీళ్ళేదో 2 కార్లు ఈ పక్క ఆ పక్క ఫాలో అయ్యారు. సరే ఇదేదో చూస్తే గేట్ వేసేసింది. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళంతా పోలీసులు వీళ్ళంతా ఉన్నారు. ఎందుకు ఉన్నారో ఏమో కూడా మాకైతే అర్థం కాలే. మేమేమి చెయ్యాలనుకోలే. కేవలం ఫ్లెక్సీలు, ఇది బ్రహ్మోత్సవమా జగనోత్సవమా అని మాకు సందేహం వచ్చింది. మేమంతా కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేయాలనుకున్నాము, ప్రెస్ మీట్ పెట్టాలా అనుకున్నాము. ఇంత లోపల వీళ్ళు ఈడ వచ్చి నన్ను అటకాయించడము, నన్ను ఇక్కడ నాతో ఉండే వాళ్ళని మెడబెట్టి తోయడము, వాళ్ళని హింస పెట్టడము, పోలీస్ స్టేషన్ తరలించడం, ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. బ్యానర్స్ వేసింది సొంతం, అది అభినయ్, భూమన అభినయ్. వాళ్ళ ఆయన కూడా లేడు, ఆయన శాసనసభ్యుడు పాపం, ఆయన కూడా లేడు. ఈ భూమన అభినయ్ పిల్లగోడు వాడు వేసేసినాడంట. కనీసం టీటీడీ వాళ్ళ బోర్డులు కూడా మూసేసినారు వీళ్ళు పెట్టేసి. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు పెట్టలే. అధికారులైనా చెప్పక్కర్లేదా? ఇది తిరుపతి, ఇది ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి తిరుపతి నగరంలో ఈ విధంగా అరాచకాలు ఈ విధంగా జరుగుతా ఉంటే, అన్యాయాలు జరుగుతా ఉంటే ఏం చేస్తున్నారు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల రహిత రాష్ట్రంగా ఉండాలన్నాడు. మరి ఆయన ఈ రోజున ఈ ఫ్లెక్సీలన్నీ పెట్టించమన్నాడా? అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ ప్రభుత్వము ఏంటిది?